దర్శనాన్ని పోయేస్తాను వాళ్ళంతా. వంట సెక్షన్ స్టార్ట్ అయిపోయిందిగా. వీళ్ళు స్నానాలు చేసి శనివారం కాబట్టి కట్టింగ్ చేస్తాను, మేము స్నానాలు చేయాలన్నట్టు. వీళ్ళు స్నానాలు చేసి అయిపోయింది. పక్కకు షాప్ ఉన్నది కదా మనకు, అన్నీ కదా సోని ఇక్కడ లేసి కొనుక్కుంటావా? టీలు తాగినాం, కూర్చున్నాం. ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు వేడి నీళ్ళు కావాలి, ఇద్దరిద్దరం చెయ్యాలన్నమాట. పైన ఒక హాల్ తీసుకున్నాం, మనిషికి 75 రూపాయలు మాత్రమే పడ్డాయి. స్నానాలు చేయాలి, రెడీ కావాలి, టెంపుల్కి వెళ్ళాలన్నమాట. రోడ్ ఇట్లున్నది, మన హన్మకొండనే మంచిగా ఉన్నది. చిన్న హుజరాబాద్ టైప్ ఉన్నది అంతే. మళ్ళీ స్నానాలు చేసిన బ్యాచ్లు వాళ్ళు రెడీ అయిపోయారు. రుద్ర, సునీత, కొంచెం దర్శనానికి వెళ్తున్నాము మేము. ముగ్గురు వెనకాలన్నారు. ఇట్లా వెళ్ళేసి వస్తాను. సూపర్గా అయింది అన్నట్టు. ఖాళీనే ఉంటుంది అంతే. గంగలో స్నానం చేస్తా కూడా వస్తున్నారు కదా, ఆ రోజు తీసుకున్నాం కదా అక్కడ. పెట్టదా రైస్తా పోయింది కదా పిల్ల. ఇట్లా ఉంది పర్లి. మనలాలే నీట్గా రోడ్లు అంతే. ఇక టెంపుల్ చూడండి, మనకైతే ఎంత నీట్గా ఉంటాయో. ఇట్లానే ఉన్నాయి ఇక. తిందాం, వచ్చేటప్పుడు తిందాం. ప్లేట్ తింటే చాలు. ఇలా ఉన్నది పర్లి వైద్యనాథ్. హనుమాన్ టెంపుల్ అటు ఎట్లున్నది చూడు. మారుతి మందిరం పెట్టిండ్రు, గుడి అట్లున్నది. కాదు, అక్కడే ఉన్నది బస్సు. ఇది బస్సు అడ్డ, మాదేమో సత్రం తీసుకున్న దగ్గర పెట్టేసిండు అనమాట. చెరుకు రసం ఉన్నది ఇక్కడ. కన్నికి టెంపుల్కి వచ్చేసిన ఏం కాదు, ఇప్పచ్చిప చెరుకు రసాలు. మా సోని అక్కడ ఉన్నది, నన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోయింది. తీసుకుంటాంది. మెట్ల కంటే వస్తుంది అంతే, హైటు మెట్లు పెట్టకుండా. రానిస్తే పోతే లేకపోతే లేదు. ప్రయత్నం చేయాలి. రానియద్దా మరి మన ఇష్టమేనా? ఇప్పుడు ఇక్కడికి వస్తాం అనుకున్నాం. మనం పర్లి ఎట్లా పోతాం? ఆ సైడ్ వేరే సైడ్ ఉంటుంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగ్ పర్లి. ఇట్లా పబ్లిక్ ఇంతున్నారు. చెప్పలు చూడకే జాంగి ఒకటి. हर महादेव शंभू शंकर. सुपर. चला ना तुम्ही. चलो चलो चलो.
మంచిగా. ఇట్లా అన్న చేతోటి కడిగేసే లోపల ఉంటే ఇంకా పోయి పోయి ఏం కాదు. మళ్ళీ అక్కడ పోసుకున్నా లోపల ఇస్తారు అయ్యగారు ఇస్తారు. ఉండే ఏంటి కథ అసలు 3 ఉన్నాయంటే అదే 3 తీయచ్చా లోపల కెమెరా ఎలా భైరవ చలు కొంచెం చలో ఓకే థ్యాంక్ యూ. గ్యాంగ్ కూర్చున్నారు దర్శనాలు అయిపోయి వాళ్ళు. అట్లా కాదు 2 చెంబులే చెంబేదే. దా ఉన్నట్టునే అబ్బా. రామేశ్వర జ్యోతిర్లింగం అంటే చూడండి ఇక రామేశ్వరం అన్ని పెట్టింది లోపలిగా. పోతున్నా श्री वैजनाथ देवस्थान ट्रस्ट चौथी बाहेर आलेल्या भक्तांसाठी अन्नछत्र सुरू आहे. बाहेरगावच्या यात्रेकरूंची ఎన్ని ఉన్నాయో అన్ని బిల్లు అవే అన్ని అవే కాయలు. మార్కండే టెంపుల్కి వెళ్తున్నాం మేము. లోకల్ వాళ్ళని అడిగేసి 5 మాత్రమే నడుస్తా వెళ్తున్నాం అన్నమాట. అడుగుతా పోతున్నాం మార్కండే టెంపుల్కి. అయ్యప్ప టెంపుల్ అంటే అయ్యప్ప టెంపుల్ అట్నుండి కావచ్చు లాకేసినదిరా. ఏ సోని కాలు లాకేసినది.
కాకరకాయలను అన్ని తీసుకొని పులుసు పెట్టమందమా. మార్కండేయ టెంపుల్ కి వస్తున్నాం మేము. దారిలో కోనేరు ఇట్లున్నది. ఇగో భక్త మార్కండి చూడండి. ఇక యమధర్మరాజుకే టాస్క్ ఇస్తాడనమాట. చెప్పరు ఇక్కడ ఇప్పుడు లోపల వచ్చి పట్టుకుని చెత్త చెత్తరు. మనలాగా చెయ్యరు. ఎక్కడుండే మన నీట్నెస్ ఉంటుంది ఉండదు. అదేంది అక్కడ? అదేంది గుడి కాదా? లోపల పోండి డైరెక్ట్. అవును మరి చెప్పలేదా వాళ్ళు? రెడ్ కలర్ ఆగవే మార్వాడి వెళ్దాం రా. ఏం కాదు. అయ్యో టెంపుల్లో పోతే అయిపోయా. మార్వాడిది వాళ్ళది. ఇది వస్తాను చూద్దాం ఏమున్నది. లేదు వాళ్ళు వస్తాను. ఏమిది ఇక్కడ ఉన్నాడు కదా అంతే మరిగా. చెప్పులు చెప్పులు ఇప్పిద్దాం ఇక్కడ. ఓకే అవి వేస్తారు కదా అబ్బా. మార్కండేయ మందిర్. ఇట్లా చూడాలి. ఒక్కసారి అట్లా కూర్చోండి. సోనియా మన కొనుక్కుంటా పక్కకు షాప్లో. ఏడ షాపు ఆల్రెడీ ఫోటో దిగినాం. ఇంకేంది?